అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇంటర్వ్యూలో మాట్లాడబోయేది ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఆయన పేరు ఎవరికీ కొత్త కాదని నాకు తెలుసు. కాకపోతే సినిమా దర్శకుడిగా, మంచి రచయితగానే కాకుండా ఆయనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు, తాతగారి ప్రభావంలో ఎంతో సాహిత్యపు ప్రకర్ష ఉంది ఆయనలో. మనం ఇవాళ వీలైతే ఆ కోణం కూడా తొంగి చూద్దాము. నమస్కారం ఇంద్రగంటి గారు. నమస్కారం అండి. మిమ్మల్ని నమస్కారం మోహన కృష్ణ గారు అనకుండా ఇంకా మీరు ఇంద్రగంటి అనే పేరుతోనే మీ కథ అన్నట్టు ఇంటి పేరు ఇంద్రగంటి అయిపోయింది. అడ్రస్ అయిపోయింది. నేను ఎలా ఉన్నారు ఈ సిచ్యుయేషన్ లో, కోవిడ్ లో, తప్పని పరిస్థితుల్లో ఇంట్లో? మామూలుగా ఇక ఒక రొటీన్ అలవాటు అయింది. సో అదే రొటీన్ లో ఉండిపోతూ వచ్చాము. అండ్ ఒక విధంగా జనరల్ గా నేను ఇప్పుడు సినిమాలు తీసేటప్పుడు కూడా సమ్మర్ లో ఎక్కువ షూటింగ్స్ పెట్టుకోను. కాబట్టి మార్చిలో మార్చి 25 నా సినిమా రిలీజ్ అవ్వాల్సినది. లాస్ట్ జస్ట్ ఒక 1 వీక్ 10 days లో రిలీజ్ అవ్వాల్సిందిగా లాక్డౌన్ స్టార్ట్ అయింది. సో యాక్చువల్లీ నాకు ఒక విధంగా వెకేషన్ స్టార్ట్ అయింది. సో ఐ వాజ్ లైక్ మోస్ట్లీ డూయింగ్ రైటింగ్, సమ్ రీడింగ్, కొన్ని నేను అంతకుముందు మిస్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ చూడడం జరిగింది. అంతకుమించి ఇట్స్ బీన్ రిలాక్సింగ్. బట్ ఇప్పుడు జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం అస్థిమితం స్టార్ట్ అయింది. జనరల్లీ వీ జస్ట్ గెట్ బ్యాక్ టు వర్క్ అరౌండ్ దిస్ టైమ్. ప్రీ ప్రొడక్షన్ అది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సినిమా. ఇప్పుడు దట్ ఇస్ గోయింగ్ టు బి బిట్ ఆఫ్ అ పెయిన్. ఇప్పటి నుంచి యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అదే అందరూ చాలా మంది అన్నట్టుగా ఇది కూడా ఒక మంచి పీరియడ్ టు స్లో డౌన్, కామ్ డౌన్. ఎందుకంటే ఇన్ జనరల్ చాలా మంది కూడా పరుగులు పెడుతూనే ఉంటారు. మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ మీకు పుస్తకాలు అంటే మహా ఇష్టం కాబట్టి చదవడం లేకుండా ఉండలేరని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మీకు ఈ పీరియడ్ లో కామ్ డౌన్ అయ్యి బోల్డ్ కొత్త స్క్రిప్ట్లు రాసుకోవడానికి, పుస్తకాలు చదువుకోవడానికి మంచి మార్గం అని అనుకుంటున్నాను. 100% అండి. అంటే నేను చాలా మంచి తెలుగు సాహిత్యంలో నేను ఈ మధ్య వస్తున్న పుస్తకాల్లో కొన్ని నేను చదువుదాం అనుకుంటూ షూటింగ్ వల్ల చేయలేనివి కొన్ని నేను చదవగలిగాను. తర్వాత కొన్ని బ్యాక్లాగ్స్ అంటే అంతకుముందు నేను అనుకుని కథా వాల్యూమ్స్ కొన్ని కానీ గత దశాబ్దంలో వచ్చిన కథలు కొన్ని చదవాలనుకుంటే చదవలేకపోయింది. కొన్ని నవలలు, కొన్ని ఫ్యూ కవితా సంకలనాలు ఇలాంటివి నేను చదవడం కుదరలేదు నాకు. ఈ సినిమా పూర్తి స్థాయి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత కొంచెం టైము సమస్యే. అది కొంచెం సద్వినియోగపరచిన అవకాశం వచ్చింది. బట్ ఈ విధంగా కాకుండా వేరే విధంగా వచ్చింటే ఇంకా బాగుండేది. బట్ వచ్చింది కాబట్టి ఇలాగే సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తాం. అవును, కరెక్ట్ మాట చెప్పారు. అంటే ఇది అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసాం మనం కొన్ని నెలలు అన్నప్పుడు, అయ్యో మనం ఏమి చేయలేదే అనే ఫీలింగ్ వస్తే మాత్రం కారణం ఎలా వచ్చినా కూడా ఈ గ్యాప్. అవును. మీరు అదే కొంచెం వీలైతే మైక్ కి దగ్గర రండి, ఆడియో బ్రేక్ అవుతున్నట్టుంది. బట్ అదే ముఖ్యంగా సినిమా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు చాలా బెటర్ అండి. మీరు సినిమా పరిశ్రమ ద్వారా ఎక్కువ మందికి తెలిసినా కూడా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా, గాయకుడు తన పాటలో ఎక్స్ప్రెస్ చేసినట్టు, రైటర్ తన రచనలో చూపించినట్టుగా దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఈ సినిమా అనేది కూడా అండర్మైన్ చేయడానికి వీల్లేని ప్రోడక్ట్ కదండి. దట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్. ఎస్పెషల్లీ డైరెక్టర్ కి దట్ ఈస్ ద ఓన్లీ వే హీ కెన్ ఎక్స్ప్రెస్. సో అందులో ఆలోచన తీరు, మైండ్ సెట్, ఆయన వ్యక్తిత్వం, ఆయన చిన్నప్పటి నుంచి పెరిగిన ఎదుగుదల తాలూకు ప్రభావం అన్ని కనిపిస్తూ ఉంటాయి నాకైతే. అంటే అనలైజ్ చేయకుండా సినిమాలో చూసి వెళ్ళిపోతే ఇంకేం చేయలేము. బట్ నాకు కూలంకషంగా చూడడం ఇష్టం. ఏది బాగుంది, ఎందుకు బాగుంది, స్క్రీన్ ప్లే పరంగా అవన్నీ. సో నేను మీ సినిమాల్లో ఎక్కువ శాతంగా అదే, అంటే చాలా సంస్కారవంతమైన ప్రయత్నాలు అన్నమాట. అంటే సరదా ఉంటుంది, హాస్యం ఉంటుంది, అపహాస్యం ఉండదు. కానీ హాస్యానికి మధ్య బార్డర్ ఉంటుంది కదా. నేను ఎప్పుడు అంటూ ఉంటా, సిరివెన్నెల శృంగారానికి అశ్లీలానికి మధ్యలో లైన్ లో నుంచి రాస్తూ ఉంటారు ఆయన బ్రహ్మాండంగా. ఆ నుంచోడం సాగర్ సంగమంలో కమల్ హాసన్ లాగా నూతి మీద పడిపోకుండా మళ్ళీ ఇటు ఉండకుండా మధ్యలో నుంచున్నట్టుగా. ఇట్స్ వెరీ హార్డ్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వ్యాపార ధోరణులు ఎక్కువ కదా సినిమాలకు ఎస్పెషల్లీ. హిట్ చేయాలంటే కొన్ని ఏవో ఫార్ములాలు ఉంటాయి, కొన్ని ఫాలో తప్పని ఉంటాయి. కానీ మనసు ఒప్పుకోదు కదండి చాలా వాటిలో. మంచి దర్శకులు అపహాస్యం చేయడానికి కూడా మనసు ఒప్పుకోదు. సో
రీసెంట్ గా చూసిన అమీ తుమి చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ నేను 20 సార్లు చూస్తుంటాను. ఇంకెవరైనా పోతే అయ్యో నువ్వు ఇంకా అమీ తుమి చూడలేదా నువ్వు అని వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ తెప్పించి మరి నేను పద మళ్ళీ అని వాళ్ళతో పాటు నేను కూర్చుంటా అనమాట. అంటే నాకు చాలా సినిమాలో ముఖ్యంగా ట్రాన్స్జెండర్ ఆవిడకి మీరు ఒక అవకాశం ఇవ్వడం అని ఆల్మోస్ట్ అది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో. అవును అవును అవును. అలాగే దాని గురించి ఎక్కువ చర్చించలేదు, బట్ యాక్చువల్లీ నాకు కూడా నేను ఆవిడతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా షీఈ్ అ ఫ్యాసినేటింగ్ పర్సన్ అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి. అండ్ షీఈ్ ఒక ప్రిన్సిపల్ గా అమ్మాయి ఎక్కువ సినిమా నటించి ఒక సినిమాలో మానేసింది తర్వాత శ్యామల. తర్వాత నేను అడిగినప్పుడు ఆ సినిమాలో చాలా ముందర హెసిటేట్ చేసి తర్వాత నేను పాత్ర అంతా చెప్పిన తర్వాత తను ఒప్పుకుంది. ఆ తర్వాత అసలు అమ్మాయి నటించిన ఈజ్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. బికాజ్ అంత మంచి నటి, అంత అసలు షియర్ న్యాచురల్ టాలెంట్. అమ్మాయికి పెద్ద నేను డైరెక్ట్ చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. వెంకట కిషోర్ లాంటి మంచి కామెడియన్ తో చేసి మిగతా అందరు యాక్టర్స్ తో కూడా అంత బాగా చేయగలిగింది అంటే ఐ స్టిల్ ఐమ్ వెరీ ప్రౌడ్. అండ్ ఆమెకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఆ సినిమా. అవును అవును, మేము కూడా ఎప్పుడు 10 సార్లు అంటూ ఉంటాను, చెప్పాను కదా. అదే కూలంకషంగా చర్చిస్తే దాని గురించి నాకు ఎంత ఆశ్చర్యం సంతోషం ఏంటంటే అమ్మాయి డెబ్యూ ఫిల్మ్ లాగే లేదు అసలు. ఎంత బ్రహ్మాండంగా ఉన్న సీజన్. అంతకుముందు ఒక సినిమా చేసిందండి యాక్చువల్లీ. అమితుమి డెబ్యూ కాదు, అమ్మాయి ఒక సినిమా, దాని పేరు మర్చిపోయాను నేను. దానికి నంది అవార్డు కూడా వచ్చింది. దట్ వాజ్ ఆల్మోస్ట్ 2000 మాది 17 అంటే ఎప్పుడో ఒక 2012 ఎప్పుడో ఒక సినిమా చేసింది ఆవిడ శ్యామల. ఆ తర్వాత మళ్ళీ మానేసింది. somehow she's not she wasn't happy with what she was getting, whatever with the reason. తర్వాత మళ్ళీ ఈ సినిమాతోనే మళ్ళీ సెకండ్ ఫిల్మ్ ఇది ఒక విధంగా. దీంట్లో మాత్రం బాగా గుర్తు. మీరు అన్నట్టు లెట్ మీ రిమూవ్ మై హెడ్ ఫోన్స్ ఒకసారి తీసేసి మామూలు. అదే సో నేను ఇందాక అన్నట్టు అండి, అంటే వాళ్ళు ఎంత బాగా ఈస్తో నటించారు అన్న దానికి వాళ్ళు క్రెడిట్ ఇవ్వడంతో పాటు ఒక దర్శకుడి కన్ను అంటారు. మీరు చుట్టూ 100,000 మంది తిరుగుతూ ఉంటారు కదా, కొంతమందిని చూస్తే అరే వీళ్ళు దీనికి భలే సెట్ అవుతారు అనే కన్ను ఉండడం కూడా దర్శకుడి కన్ను అంటారు కదా, అది ఉండడం కూడా కళ. సో బాటమ్ లైన్ ఆ సినిమా ఇవ్వటం మహా ఇష్టం నాకు. అంటే హాస్యం కూడా చివరిలో డైలాగ్ 10 సార్లు చెప్తూ ఉంటా అందరికి, నేను గుళ్ళు పేల్చింది ఎవరు అలాంటి డైలాగ్. అప్పుడు యుఎస్ లో కాల్పులు జరిగాయి పాపం, somebody got killed actually Amitumi has a lot of social satire and it's about one thing I really like about that film is చాలా కాంటెంపరీగా అప్పుడు మీ ఇండియాలో కూడా జరుగుతున్న చాలా విషయాల మీద జోక్స్ ఉంటాయి. పొలిటికల్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అంటే సర్జికల్ స్ట్రైక్ లా జరిగింది, జరిగే ముందు ఐడియా లేదు, జరిగిన తర్వాత వీడియో లేదు అని ఒక డైలాగ్ ఉంటుంది దానిలో. I remember a police officer loved it because అప్పుడు పెద్ద డిస్కషన్ జరుగుతోంది, give us evidence అని about the surgical strike. అది there was no video evidence of it. So అలాంటి చాలా jokes I was able to, good actors carry. అంటే ఇంకోటి కూడా నాకు బాగా అందులో స్టాండ్ అవుట్ గా నిన్నులా అయితే ప్రేమించగలను కానీ నన్నులా అయితే ప్రేమించలేనని. నేను నిన్నుగా ప్రేమించగలను కానీ నన్నుగా నా వల్ల కాదంటే చిన్న చిన్న అంటే ఆ వర్డ్ ప్లేకి చాలా అవకాశం ఉన్న కథ అది. అవును అవును. అండ్ దెన్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, శ్రీనివాస్ అంటే అందరికి ఎగ్జాక్ట్లీ మంచి నటుడు. అవును చాలా మంచి, ఈజీ అవుతుంది. అవును. అండ్ దెన్ అడవిశేష్ కూడా ఇక్కడి నుంచే అండి, ఫ్రీమాంట్. అవునవును, ఐ నో హిమ్. అతను కూడా ఎంత ఈజ్ ఆఫ్ యాక్టింగ్. శేష్ యాక్చువల్ అష్టాచెమ్మ టైం నుంచి నాకు తెలుసు, అష్టాచెమ్మకి ఈ ఆడిషన్. But Sesh was looking too fair and I had a completely different look in my hand. And na Sesh kanaka cinema casting ante nani anevade undedu kaadu asalu. Sesh was I found him too foreign and too fair at the time. I included in this Sesh, if I am not wrong, Sesh sent me an audition where he played a Sardarji. Oh wow. Khanda ane oka film pambichadu. It's not a Telugu film, I think it's Hindi film. Khanda dani peru. దానిలో ఈ ప్లేడ్ టర్బన్ అది ఉండి సర్దార్జీలో ఉంటాడు అనమాట. సో దట్ డింట్ అలౌ మీ టు జడ్జ్ హిమ్
ప్రాపర్లీ. కరెక్ట్. బట్ తర్వాత తను చాలా సినిమాలు తీసి తనకంటూ ఒక ఇది ఏర్పడిన తర్వాత ఎప్పుడు కలిసినప్పుడల్లా అంటూ ఉండేవాడు, సార్ ఐ వాంట్ టు లెట్స్ డూ అ ఫిల్మ్ అని. ఫైనల్లీ ఐ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. ఆల్దో యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ఫీమేల్ డ్రివెన్ ఫిల్మ్. అమితుమి హీరోయిన్ లో ఎక్కువ ప్రామినెన్స్ ఉంటుంది ఆ కథలో. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు అదే ఆ సినిమాలో అందుకే అంటే వద్దనుకున్న దాన్ని దాటి నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. ఏంటంటే కారణం అందులో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సినిమాగా మీరు చూస్తే అది మీరు అన్నారు కరెక్ట్, ఫిమేల్స్ కి రోల్ ఉన్న సినిమా అది. కంప్లీట్లీ ఈషా డ్రివెన్ మూవీ అది. తన ప్రకారం పక్కన తనికెళ్ళ భరణి గారి సరదా కామెడీ, వెన్నెల కిషోర్ గారి అదేంటంటే అది వ్యంగ్యం, ఆ సర్కాజం. ఆయన ఫ్యామిలీలో అది అబద్ధం కాదు, అలా జరుగుతుంది. అండ్ దెన్ ఆ చిన్న రోల్ వెన్నెల కిషోర్ గారు వాళ్ళ నాన్నగారు వేసిన చిన్న రోల్ వేసిన ఆయన కూడా ఎంత ఆయన ఆ చివరిలో గుళ్ళో పూజారి గాని వాళ్ళందరూ పేరెంట్స్ అలా అండం గాని. తర్వాత అమ్మాయికి కొత్త అమ్మాయి టీవీ సీరియల్లో వేస్తుంది, అవసరాల గారి హీరోయిన్ గా వేసిన అమ్మాయి. అవునవును, ఆ అమ్మాయి అదితి జ్ఞాకల్. అవును, చక్కగా నటించింది. ఇంకా అవసరాల గారి గురించి చెప్పక్కర్లేదు, ఆయన అసలు మామూలుగా ఆసమ్. అది అడవిశేషు వాళ్ళిద్దరు కూడా అది ఫిమేల్ ఓరియంటెడ్ లా అనిపిస్తున్న మూవీ అయినా కూడా ఎవరు అధిక ప్రశ్న లేకుండా ఎంత అవసరం అంత నవ్వుకుంటూ భలే చేశారు. దాని తర్వాత ఆ సినిమా కూడా మిగతా ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే టెక్నికల్ గా ఓవర్ డ్రామాలు, ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మీద కొట్టేసిన అలాంటి అంతంత ఉండదు, ఓవర్ డ్రామా ఉండదు. అదే చెప్పాను కదా, ఇంటి పక్క వాళ్ళతో ఎదురుగుండా వాళ్ళతో మనం ఏదో సరదాగా బయటకు వెళ్ళి ఒక రోజంతా గడిపినట్టు. అది ఇంకో పాయింట్ నచ్చింది ఏంటంటే మీరు అమితుమిని డిస్క్రైబ్ చేస్తే ఐ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఒక ఆదివారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత టీ టైంలో నలుగురు ఫ్రెండ్స్ కూర్చుని ఒక సరదా అయిన ఒక చమత్కారమైన ఒక ఫార్స్ కథని కనుక చెప్పుకుంటే ఎలా ఉండాలో అలా ఉండాలి సినిమా అని. ఐ వాంటెడ్ టు షూట్ ఇట్ దట్ వే. చాలా అన్కాంప్లికేటెడ్ గా సరదాగా ఒక ఆఫ్టర్నూన్ మన జోకులు. అందులో సినిమా కథ కూడా ఒక రోజు కథ, అది ఒక రోజు అయిపోతుంది. ఇట్ షుడ్ హ్యావ్ దట్ బ్రెవిటీ అండ్ ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ light-heartedness about it. See, that was another thing which captured అండి. అంటే ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఇలాంటివన్నీ లేకుండా ఇది ఒక రోజు మాక్సిమం 2 రోజులు కదా అది. అంటే అది ఫస్ట్ రాత్రి స్టార్ట్ అవుతుంది, మర్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం అయిపోతుంది కదా. అంతే ఒక రోజు కదా అది. అండ్ దెన్ అందులో కూడా నేను ఏమంటారు శల్య పరీక్షలు చేశాను, ఏమైనా తప్పులు దొరుకుతాయేమో. నేను 2-3 అంటే జనరల్ గా మూవీస్ కి రివ్యూస్ రాస్తాను కాబట్టి నాకు 100కి 100 ఎవరికి వేయడం ఇష్టం ఉండదు. సో ఒక కన్నేసి చూస్తూ ఉంటాయి, ఏమైనా తప్పులు కనిపిస్తాయేమో. స్క్రీన్ ప్లే లో నాకు మిస్సింగ్ డాట్స్ కొన్ని సినిమాల్లో అలా ఉంటుంది, డాట్స్ మిస్ అవుతూ ఉంటుంది, హ్యాంగ్లింగ్ గా మిగిలిపోతుంది. దీంట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అవి చాలా కాన్షియస్ గా కనెక్ట్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు ఇందాక నుంచి ఈషా ఏమైంది, ఈ 2 గంటల్లో తను ఏం చేస్తోంది, ఇప్పుడు ఇలా చూపించి ప్యారలల్ గా తను అక్కడ ఉంది కదా, ఏమన్నా చేయొచ్చు కదా అంటే తను ఏం చేస్తుందో ప్యారలల్ చూపించారు మీరు ఆ రూమ్ నుంచి బయటికి. అలాగే ఇప్పుడు ఇంత పెద్ద టెక్నాలజీ యుగంలో ఫోన్ ఎలా కుదరదు అని ఆ ప్రశ్న లోపల మీరు ఆ ఫోన్ తన ఇంట్లో మర్చిపోయి వస్తుంది, బయటకు వస్తే పనిచేయదు. సో మీరు అలాంటి చిన్న చిన్న వెతికాను ఏమైనా తప్పులు దొరుకుతాయేమో అని. కానీ మీరు అసలు ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా కనెక్ట్ చేశారు, అందుకని చాలా ప్రత్యేక హాస్యం. మిమ్మల్ని కూర్చోబెట్టి మీ సినిమా గురించి మీకు నేను చెప్తున్నాను రివర్స్. పర్వాలేదండి, ఇట్స్ గుడ్ టు హియర్ అదర్స్ స్పీక్ ఆల్సో అబౌట్ ఇట్. గుడ్. అది అలాగే అంతే ఇష్టమైంది నాకు సమ్మోహనం. అసలు ముందు మీరు పెట్టే పేర్లు అమి తుమి అనగా అది ఏంటి తేల్చుకుందాం పదా అని నేను అందులో శ్రీవెన్నెల గారు కనపడితే ఆయన కూడా చెప్పాను, కట్టండి పుస్తకట్రా అని భలే రాశారు రైమింగ్. ఆయన తేలాలి అమి బ్రహ్మాండంగా రాశారు. బట్ అలాగే సమ్మోహనం కూడా అసలు వినంగానే బా ఎంత మనోహరంగా ఉంది పేరు, ప్లెజెంట్ గా ఉంది అనిపిస్తుంది ఆ సమ్మోహనం అనే పదం వినంగానే. అండ్ దెన్ అగైన్ కూడా కొంచెం ఫస్ట్ లో అనుకున్నాను స్లోగా ఉందని, కానీ ప్రతిదీ ఫాస్ట్ గా చూడడం, ఫాస్ట్ గా పరిగెత్తడం అలవాటు అయిపోయిన జీవితంలో ఆగి కూల్ అయి చూడాల్సిన సినిమా అది అలాగే ఉండాలి ఆ పేస్. మోస్ట్ ఫేవరెట్ సమస్య కూడా అయిందండి. ఏంటంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏది గతికి వేగానికి తేడా తెలియట్లేదు. కొన్ని గతి స్లోగా ఉండాలి, వేగంకి గతికి సంబంధం లేదు. లయకి
వేగానికి తేడా లాగా. అవును, ఇప్పుడు అవును. కొన్ని స్లోగా పాటలు కొన్ని స్లోగా ఉంటేనే బాగుంటాయి, కొన్ని ఫాస్ట్ గా ఉంటే బాగుంటాయి. కొన్ని కథలు ఒక్కప్పుడు పొరపాటు కూడా చేస్తాం, అక్కడ కొంచెం స్పీడ్ ఉండొచ్చు, ఇక్కడ కొంచెం స్లో ఉండొచ్చు, జరుగుతాయి. బట్ ప్రాథమికంగా ఏంటంటే కొన్ని కథలు అలా నెమ్మదిగా ప్రారంభమయ్యి ఉమ్, ఆ కథలోకి మనం వెళ్తేనే ఇట్ మేక్స్. నేను చాలా తెలుగు సినిమాలు, కమర్షియల్ సినిమాలు చూస్తుంటాను, చాలా హడావిడిగా స్టార్ట్ అవుతాయి, ఎగ్జాక్ట్లీ, యా. గందరగోళంగా ముందర పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది, బట్ తర్వాత మీకు కానీ ఏం జరగదు. యాక్చువల్లీ ఒక అరగంట 40 నిమిషాలు కథ పరంగా ఏం జరగదు, అవును, చాలా హడావిడి జరుగుతుంది. అలాంటి సినిమాల కంటే ఈ స్టైల్ కొంచెం రిస్కీ. కొంతమంది ఆడియన్స్ కోల్పోతాం, ఈ మామూలుగా రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కొంతమంది ఏంటి స్లో అంటుంటారు, బికాస్ దే డోంట్ నో హౌ టు వాచ్. అంటే ఎగ్జాక్ట్లీ, కథని క్లాస్. ఇన్వాల్వ్ అయ్యి చూడడం అనేది అలవాటు తప్పించేసాం మనం. అవును, అవును, కరెక్ట్. వెనక్కి మేము కూర్చుని ఉంటాం, మాకు కీప్ ఫీడింగ్ అస్ అనే ఒక ఇది ఎక్కువైపోయి, దానివల్ల ఏమవుతుంటుందంటే దెర్ ఇస్ నో సటిలిటీ ఇన్ స్టోరీ టెల్లింగ్, దెర్ ఇస్ నో ఎంగేజ్మెంట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ స్క్రీన్. అసలు మనం కొంత అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాలి అనే తీసేసి ఆడియన్స్ అనే వాళ్ళు దద్దములు, వాళ్ళు అన్ని స్పూన్ ఫీడ్ చేయాలి మనం, ప్రతి ఒక్కటి చెప్పాలి. నా మనసులో జరుగుతుంది కూడా మొత్తం చెప్తూ అలా చేసేసి వాళ్ళని అలవాటు చేయడం వల్ల కూడా ఏమిటంటే కొంతమంది ఆడియన్స్ కి స్లోగా అనిపిస్తాయి కొన్ని సినిమాలు. కరెక్ట్ వాక్యం, మీరు ఏ పదం వాడాలో అది చెప్పారు. ఏంటంటే నేను అడగాలనుకున్న ప్రశ్నకి నా 2 వాక్యాల్లో జవాబు వచ్చేసింది. ఏంటంటే ఆడియన్స్ ని ఒకే మోసలో 10 సినిమాలు చూపించాం అనుకోండి, ఇలాగే చూడాలి, ఇలాగే ఉంటాయి తెలుగు సినిమాలు అంటే అని మనం డెఫినేషన్ ఇచ్చేసాం. దాని మీరు ప్రాక్టికల్ సినిమాలు తీస్తే యాక్సెప్ట్ చేయరు. కొన్ని డిఫరెంట్ కాదు, మీరు తీసిన సినిమా ప్రాక్టికల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు గాల్లో టాటా సుమో లేవడం ఇంప్రాక్టికల్ అని అందరికి తెలుసు, కానీ అలాంటివి 10 చూసి మీరు మీ ఆ సమ్మోహనంలో ఎందుకంత స్పెషల్, అది కూడా 2-3 సార్లు ఎందుకు చూసానంటే, ఒకసారి క్యారెక్టర్ పరంగా, ఒకసారి స్క్రీన్ ప్లే పరంగా నచ్చిన సినిమా 2-3 సార్లు చూడడంలో ఒక అందం ఉంది. అది కూడా అండి, ప్రేమ ఎలా నడి రోడ్డు మీద బస్ స్టాప్ లో ఒక అమ్మాయి చూస్తే పుడుతుంది, పుట్టదు అది. సో ఈ సినిమా సమ్మోహనానికి సపోజ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎంత బాగా దోహదపడిందో నాకు అనిపిస్తుంది. ఏంటంటే యా, అండ్ దెన్ ఇన్ని కథలు వచ్చేసాయి కదా, నేను అది ఇంకోటి గమనిస్తూ ఉంటా, తెలుగు సినిమాల్లో కొత్తగా ఏమైనా చెప్తారా అని. ఎప్పుడు చూసినా బస్ స్టాప్ లో ప్రేమలు, పక్కింటి వాళ్ళ ప్రేమలు, ఎదురింటి వాళ్ళ ప్రేమలు, ఇవి విసుగొచ్చేసి ఉంటే, అందులో మీరు తీసుకొచ్చిన ఎంత బాగుందో, ఎవరికో షూటింగ్ అద్దెకిస్తే ఆ సెలబ్రిటీ అబ్బాయికి మధ్య అనేది ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు అలాంటి కథ. అంటే అవునవును, దట్స్ అ న్యూ ఐడియా అండి. నేను గోల్కొండ హై స్కూల్ అనే సినిమా షూటింగ్ ఒక ఇంట్లో చేసినప్పుడు వాళ్ళందరూ సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయారు సినిమా షూటింగ్ అని. అక్కడి నుంచి నాకు ఐడియా 2011లో 12లో నేను రాసుకున్న ఐడియా ఇది. ఎలా ఉంటుంది అసలు ఆ ఇల్లు అద్దెకి ఇచ్చిన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ తీస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు సినిమాని ఎలా చూస్తారు, సినిమా రంగం పట్ల వాళ్ళకున్న అభిప్రాయాలు ఏమిటి, సినిమా నటుల పట్ల ఉన్న అభిప్రాయాలు ఏంటి, కొన్ని దురభిప్రాయాలు ఏంటి, వాళ్ళలో తండ్రి ఒక పాత్ర కనుక ఇలా సినిమా అంటే ఇష్టం ఉండి నటుడు అవుదాం అవలేకపోయినా పాత్ర ఉంటే ఎలా ఉంటుంది అని అలా అక్కడి నుంచి అల్లుకుంటూ రావడం జరిగింది. బట్ ఐడియా నిజంగా అక్కడ మాకు ఇల్లు ఇచ్చిన వాళ్ళ ఆవిడ, ఆ అమ్మాయి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఒక డాటర్, ఆ అమ్మాయి, వీళ్ళందరూ మమ్మల్ని ఎంత ఫ్యాసినేటెడ్ గా మేము చేసే పనిని చూసారు అనే దాని నుంచి పుట్టిన ఐడియా. అదే అంటున్నది, అది మళ్ళీ ముఖస్థుతి చేయక తప్పడం లేదు. ఏంటంటే ఆ ఐడియా ఎంత ఇన్నోవేటివ్ గా ఉంది చూడండి. జనరల్ గా మోస్ ఎలా ఉంటుంది, మనం సినిమా యాక్ట్రెస్ వ్యూ లో చెప్పుకుంటూ పోవడం, లేకపోతే ఎంతసేపు హై లెవెల్ సెలబ్రిటీస్ ఈగోలే తప్ప, ఇది కొత్త పర్స్పెక్టివ్ కదా. ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళ మనసులో ఏముంది అన్నది కొత్త పర్స్పెక్టివ్ ఆబ్వియస్ గా. సో మీరు అక్కడ కూడా బాగానే బ్లెండ్ చేశారు కదా. నరేష్ గారి పాత్ర ఎంత హాస్యం చేస్తుందో అదేమి అనిపించలేదు, సబ్జెక్ట్ కి బయట అనిపించలేదు. అండ్ హి ఇస్ నాట్ ఎ జోకర్ ఆల్సో. ఆయన సటిల్ మూమెంట్స్ ఉంటాయి, ఆయన బాధలు, ఆయనకున్న అసంతృప్తులు, ఆయనకున్న ఏమిటి నేను జీవితంలో హి ఇస్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫుల్ఫిల్మెంట్, అది రావట్లేదు. ఇవన్నీ కూడా మీకు యాడ్ అ లాట్ టు ద క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ చాలా మంది సమ్మోహనం సెకండ్ హాఫ్ కొంచెం స్లో అండి అంటారు. నాకు అసలు యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనే ఈ క్యాలిక్యులేషన్ నేను ఎప్పుడు మనం ఇంటర్వెల్ ఇవ్వాలి కాబట్టి ఇస్తాను తెలుగు సినిమా. ఎందుకంటే నాకు జనరల్ గా రాసేటప్పుడు నేను ఇంటర్వెల్ పాయింట్ అని రాయడం ఎప్పుడు జరగదు. అది సినిమా తీసినప్పుడు ఏదో ఒక మంచి సన్నివేశము ఎంచుకుని ఇంటర్వెల్ ఇవ్వడం జరుగుతుంటుంది నా వరకు నాకు. బికాస్ యూజువల్ కథలో ఎక్కడో ఒకటి మామూలుగా మన అమ్మమ్మ మనకు చెప్పే కథలో కూడా ఒక మిడ్ యాక్ట్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, ట్విస్ట్ అది. అయితే ఈ సమ్మోహనం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మీరు గమనిస్తే నిజానికి అది తండ్రి కథ, వీళ్ళ కొడుకుది కాదు అది సమ్మోహనం. మీకు
స్క్రీన్ ప్లే గ్రామర్ ప్రారంభిస్తే తండ్రి ఇల్లు ఇవ్వడంతో స్టార్ట్ అవుతుంది కథ యాక్చువల్లీ. ఆ తర్వాత అతనికి కొడుకుతో ఇష్టం లేకపోవడము, ఆ కొడుక్కి సినిమాల పట్ల ఇష్టం లేకపోవడం అంతా జరిగి సినిమా స్టార్ట్ అయిన దాదాపు అరగంటకు కానీ సమీరా అనే అమ్మాయి ఎంటర్ అవ్వదు సినిమాలో కథలోకి. ఎంటర్ అయిన తర్వాత అది ప్రేమ కథ కింద మారి ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఏమవుతుందంటే ఈ ప్రేమ కథ కొంచెం అలా పక్కకి వెళ్ళి తండ్రి ముందుకు వస్తాడు. తండ్రి సినిమాకి వెళ్ళడం, తండ్రి తన సీన్ లేకపోవడం, కానీ దానికి కూడా ఇతని కథ ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. సుధీర్ది తన సీన్, అమ్మాయి తన డైలాగ్స్, అమ్మాయి కాపీ కొట్టడం ఇవన్నీ జరుగుతాయి. బట్ కొంచెం ప్యారలల్ గా 2 కథలు నడుస్తాయి. అలా చూడడం మనకి, నేను వన్ థింగ్ సంబంధం చూసిన అలా చూడడం, అసలు శ్రద్ధగా సినిమా చూడడం అనే అలవాటు పోయింది మనకి. ఒకప్పుడు కొన్ని డైలాగ్స్ మీకు పాత మాయాబజారు, అప్పచేసి పప్పుకుళ్ళు అలాంటి డైలాగులు ఇప్పుడు రాస్తే అసలు ప్రేక్షకులు అర్థం చేసుకుంటారా? అంత నమ్మకంగా వాళ్ళు నమ్మారు ఆడియన్స్ ని. ఇంకా నాగేంద్రరావు గారు కానీ, టీవీ నరసరాజు గారు కానీ, లేకపోతే చక్రపాణి గారు కానీ, వాళ్ళు రాసిన డైలాగ్స్ చూస్తుంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ నమ్మకంతో రాశారు. ఆబ్వియస్లీ దోస్ ఆడియన్సెస్ ఐ థింక్ ఆర్ మోర్ సొఫిస్టికేటెడ్ దాన్ ది కంటెంపరీ ఆడియన్స్. మనం ఏమవుతాం కమర్షియల్ సినిమా అంటే అందరూ బయటకు వచ్చి, చాలా కమర్షియల్ సినిమాలు నేను చూసిన వాళ్ళ పెద్ద బ్లాక్ బస్టర్స్ బయటకు వచ్చిన తర్వాత నా స్నేహితులతో వాళ్ళతో నేను అడుగుతూ ఉంటా, ఇది ఎందుకు, ఇది అసందర్భంగా లేదా, అసందర్భంగా లేదా అన్ని ఒప్పుకుంటారు. అవునవును అది బాగాలేదు, చాలా సిలిగా ఉంది. ఎందుకు చూస్తారు అనేది మనకు తెలియదు. ఇట్స్ అ మిస్టరీ. సో నాకు ఒక ఆయన ఇంట్రెస్టింగ్ థియరీ చెప్పారు. నేను 500 ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉండొచ్చు అంటే, బహుశా బికాస్ సినిమాకి వెళ్ళడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి, ఒక 200 కోట్ల సినిమా అంటే నేను 150 రూపాయలు ఇచ్చి చూడొచ్చు. ఇట్స్ వర్త్ మై మనీ if it is a very big film, if it's a spectacle, if it is kind of giving me this otherworldly experience. But మన ఇంటి పక్కనే జరిగిన కథ 2 కోట్లు 3 కోట్లు తీసారంటే ఆ టీవీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఎందుకంటే అంత 2 కోట్ల సినిమాకి నేను ఇప్పుడు 150 రూపాయలు ఇవ్వాలా అని ఒక విచిత్రమైన ఒక లాజిక్ కూడా ఉందని ఒక ప్రొడ్యూసర్ ఆర్గ్యూడ్ విత్ మీ, విచ్ ఐ థాట్ ప్రాబబ్లీ ఇస్ టు సమ్ ఎక్స్టెంట్ ట్రూ. బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్, చాలా కష్టపడి 4 వెళ్ళారంటే వాళ్ళకి 2,000-3,000 రూపాయలు అవుతున్నాయి. 1,500-2,000 రూపాయలు అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఆల్. సో దే ఆర్ లుకింగ్ అట్ ఇట్, ఈజ్ ఇట్ వర్త్. సో వాళ్ళకేంటి, ఏ క్షణం ఎక్సైట్మెంట్ తగ్గుతోందని డౌట్ వచ్చినా స్లో అయిపోయిన సినిమా అంటారు. దేర్ పర్సెప్షన్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఒక దశాబ్ద కాలంగా మనం ఒక టైప్ ఆఫ్ సినిమా, నాకు బాగా గుర్తు 2001లో నేను టొరంటో నుంచి వచ్చి ఇక్కడ స్టూడియోలో మామూలుగా నిర్మాతలు కలుస్తున్నప్పుడు నాకు చాలా తరచుగా ఒక మాట వినబడింది ఏంటంటే, ఆడియన్స్ కి అసలు ఆలోచించే టైం ఇవ్వకూడదండి మీరు. లాజిక్ వాళ్ళు ఆలోచించకూడదు, ఆలోచించే టైంలో అయిపోవాలి సినిమా అంటే. నాకు అనిపించేది, ఎందుకు అంత భయపడుతూ ఆడియన్స్ ఎక్కడ దొరికిపోతామని ఎందుకు సినిమా తీయాలి అసలు? 2, అంత అర్జెంట్ పని ఉన్నవాడు అసలు ఆడియన్స్ సినిమాకి ఎందుకు రావాలి? ఇప్పుడు నేను సినిమా చూసి అర్జెంట్ గా బయటకు వెళ్ళిపోవాలి, తొందరగా కంప్లీట్ చేయండి, అంత అర్జెంట్ ఉన్నవాడు ఆ పని చూసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు తొందరగా సినిమా తీయమంటాడేంటి? ఆ కథ బట్టి సినిమా ఉంటుంది. నేను కూర్చున్నప్పటి నుంచి నాకు తొందరగా అయిపోవాలండి, నేను ఇంటికి వెళ్ళిపోవాలండి అనేవాడు అసలు సినిమాకి రాకూడదు. ఆ పని చూసుకోవడం బెటర్. సో సినిమాకి వెళ్ళడానికి, సర్కస్కి వెళ్ళడానికి, సినిమాకి వెళ్ళడానికి, పబ్కి వెళ్ళడానికి, బార్కి వెళ్ళడానికి తేడా ఉండాలంటే ఇది ఒక జీవిత అనుభవం. అది ఏ జోనర్ అయినా అవ్వచ్చు. నేను సినిమా తీశాను, చాలా మంది దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి సర్ప్రైజ్డ్ బై ఇట్ బికాస్ ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ గాట్ యాక్షన్ సీక్వెన్సెస్, ఇట్స్ గాట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ వైలెన్స్ విచ్ నేను నా సినిమాలో ఎవరు చూసారు ఇప్పటి వరకు. బట్ ఇట్స్ ఎ జానర్. ఒక అలాంటి కథ, కొంచెం డార్క్ కథ. ఆఫ్ కోర్స్ దానిలో మళ్ళీ నా హాస్యం ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ డిఫరెంట్ స్టోరీ. సో ఆ కథను ఎలా చెప్పాలో అలా చెప్పాలి, సమ్మోహనం ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఈ జానర్ని, రకరకాల కథల్ని రకరకాలుగా చూడడము అనే అలవాటు మనకి గత కొద్ది కాలంగా పోయి, ఏ సినిమా తీసినా మీరు అది హడావిడిగా, కంగారుగా, ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఉండరు. నాకు సినిమాకి ఎండింగ్ వచ్చేటప్పుడు తొందరగా ముగించాలని కంగారులో ఉంటారు మా వాళ్ళు. ఎడిటింగ్ లో కూడా ఉండరు సార్, లేచిపోతారు సార్. లేచిపోయింది సార్ వాళ్ళని. ఇప్పుడు లేచివాడు ఇక్కడ మాయమైపోయి పార్కింగ్ లో ప్రత్యక్షం వాడు కదా, వాడు ఇక్కడ నుంచి ఎగ్జిట్ వరకు నడుచుకెళ్ళాలి. నడుచుకెళ్లే టైంలో మీరు రెజల్యూషన్ ఇవ్వాలి ఆడియన్స్ కి. ఇట్స్ అ కర్టసీ.
ఇది ఆడియన్స్ అని మాకు స్క్రీన్ రైటింగ్ లో చెప్పేవాళ్ళు. ఏ సినిమా మీరు చూడండి టక్ విలన్ చచ్చిపోగానే ది ఎండ్ అని వేయడు ఎవడు, అంతే కదా. మళ్ళీ నార్మల్ అయింది జీవితము, వాళ్ళు పెళ్లి చేస్తున్నాడు, ఏదో చేసుకున్నాడు, ఏదో దే ట్రై ఇట్ ఈవెన్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్. సో ఒక అన్హోలీ హరీ ఒకటి వచ్చింది ఫిల్మ్ అప్రిసియేషన్ లో కానీ వ్యూయింగ్ లో కానీ. అది పోతే మనం వీ కెన్ హ్యావ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. అబ్సల్యూట్లీ. అంటే ఐ కెనాట్ అగ్రీ విత్ యూ మోర్ దాన్ వాట్ అన్హోలీ హరి అనేది ఎంత అంటే మీరే చెప్పారు. మళ్ళీ అగైన్ ప్రశ్న వేయాల్సిన అవసరం లేకుండా మీరు చెప్పినవన్నీ ఎలా కవర్ అయిపోయాయి అంటే వాళ్ళకి సత్తా మీద నమ్మకం ఉంది. అంటే ఇదివరకట్లా కొద్ది గొప్ప ఆడియన్స్ కి బ్రెయిన్ పెరిగి మేము ఆలోచించగలుగుతాం అనే నమ్మకం కుదిరి చాలా వాళ్ళకి అవకాశం. ఇప్పటి వరకు ఆడియన్స్ తెలివితేటలు నమ్మి వాళ్ళ కోసం తీసిన సినిమా మేబీ 1%, 0.5% మేబీ ఫెయిల్ అయి ఉంటాయండి. వేరే కారణాలు, థియేటర్స్ దొరకవో, లేకపోతే కొన్ని జెన్యున్ గా అహెడ్ ఆఫ్ టైమ్స్ ఉండి అర్థం కాకపోవడం వల్ల. బట్ చాలా తక్కువ అది. ఐ కెన్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్ గుడ్, బట్ బ్లాక్ బస్టర్స్ అవ్వకపోవచ్చు బికాస్ ఆ కల్చర్ మనకి ఇంకా రాలేదు. లార్జర్ స్కేల్లో ఇంటెలిజెంట్ గా అంటే ఎక్కువ మందికి అప్పీల్ అయ్యే సినిమాలు తీసే సంస్కృతి నెమ్మదిగా వస్తుంది. కానీ ఒక కొత్త రకమైన ప్రయోగం పక్కాగా చేసినప్పుడు తెలుగు ఆడియన్స్ మెంబర్స్ దాన్ని తిప్పికొట్టిన అనుభవం అయితే నాకు లేదు, నేను చూడలేదు. అంటే అదే మీకు నేను చెప్పక్కర్లేదు, మీకు నా కన్నా అనుభవాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంటేషన్ చేయడానికి ఎందుకు దమ్ములు లేవంటే ఆబ్వియస్లీ ఫినాన్స్ అండ్ టైమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఎక్కువ మంది దాన్ని ఇప్పుడు సినిమా తీసి లాభాలు పొందాలనుకున్న ప్రొడ్యూసర్ వ్యాపార ధోరణికి, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్న దర్శకుడి పర్స్పెక్టివ్ కి వీటన్నిటికీ క్లాష్ ఉంటుంది కదండి. మీరు అన్న పాయింట్ కంప్లీట్లీ కరెక్ట్. మీకు సినిమా నాకు చాలా ఇష్టం. నాకు మెయిన్ స్ట్రీమ్ సినిమా చూసినప్పుడు ఎక్కువ భయం వేస్తుంది. ఏ ధైర్యంతో ఈ సినిమా తీశారు అంటే, ఇన్ని లోపాలుండి ఇన్ని అసందర్భపు సన్నివేశాలు ఉన్న సినిమాలు కొన్ని ఆడుతూ ఉంటాయి, మనకు కూడా తెలియదు. కొన్ని కాదు ఏంటంటే ఒక స్టార్ అట్రాక్షన్ ఏదో ఉంది, ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మీరు ఎంగేజ్ అవ్వక్కర్లా. ఇప్పుడు మీ ఎంగేజ్ అవ్వడం అనేది శ్రమ. ఇప్పుడు సినిమాలో మిమ్మల్ని కథలోకి లాగి నువ్వు కూడా పార్టిసిపేట్ చేయరా అంటే, అబ్బా ఇప్పుడు ఏదో తొందరగా చెప్పరా, పెద్దగా నన్ను ఆలోచించకుండా నువ్వు ఏదో చెప్పి పాట పాడు, డాన్స్ చేయవు, ఫైట్ చేయి, ఇది ఒక కామెడీ, నవ్వించు కాసేపు మమ్మల్ని. ప్రతి ఒక్కళ్ళు ఇంకొక విచిత్రం ఏం చెప్తుంటారు, నాకు ఎందుకు వెళ్తానండి నేను సినిమాకి, అన్ని కష్టాలు మర్చిపోయి ప్రశాంతంగా నేను అన్ని మర్చిపోవడానికి సినిమాకి. అన్ని మర్చిపోయాడు అసలు సినిమాకి రాకూడదు. గో టు పబ్ అండ్ గెట్ డ్రంక్, వై డు యు వాంట్ టు కమ్ టు మూవీ? అండ్ ఇంకోటి, ప్రపంచంలో తెలుగు వాళ్ళే మిగతా వాళ్ళు అందరికంటే కష్టాలు ఎక్కువ పడుతున్నట్టు, ఇప్పుడు మలయాళం వాళ్ళు కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు కదా జీవితాల్లో, మరి వాడు ఎందుకు అలాంటి సినిమాలు చూసి అప్రిషియేట్ చేస్తున్నాడు? తమిళుడు ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాడు? తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా అన్ని కష్టాలు మర్చిపోవాల్సిన అవసరం తెలుగు వాళ్ళకి ఎందుకు వచ్చింది అనే దానికి ఇట్స్ అన్ ఇలాజికల్ థింగ్. దెర్ ఇస్ నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్. అది ఆడియన్స్, మన అసమర్థతను ఆడియన్స్ మీద రుద్దడం అది. అండ్ ఎప్పుడు ఆడియన్స్ మాకు ఇది కావాలి అనేది ధారణ. ఇప్పుడు మాకు మీరు ఐటమ్ సాంగ్లు పెట్టండి, ఇవి పెట్టండి, భూజోగులు పెట్టండి, ఆడియన్స్ ఎప్పుడు ధర్నాలు చేయలేదు కదా. ఫిల్మ్ మేకర్స్ క్రియేటెడ్ ద టేస్ట్. ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకున్న ప్రెడిలిక్షన్స్, వాళ్ళకున్న సరదాలు, వాళ్ళకున్న పర్వర్షన్స్ ని క్రియేట్ చేసి ఒక టేస్ట్ క్రియేట్ చేస్తారు. ఇట్స్ ఆల్వేస్ ఆర్టిస్ట్ హు క్రియేట్ ద టేస్ట్, నెవర్ ది అదర్ వే రౌండ్. మెనీ ఆర్ట్స్. సో మనం ఎంత ఇంట్రెస్టింగ్ టేస్ట్ క్రియేట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి ఆడియన్స్, ఇప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ ని కొంతకాలం నడిపితే దానికి అలవాటు పడతాడు వాడు. బట్ దాన్ని వాడు అప్రిషియేట్ చేయబడు. కామత్ హోటల్లో నేను ఇడ్లీ తింటాను, ప్రతిరోజు బయటకు వచ్చి అద్భుతంగా చేశాడు ఇడ్లీ అనము కదా. ఇట్స్ లైక్ రొటీన్ థింగ్, ఇట్స్ అ స్టాండర్డ్ ఫేర్ అంటాను చూడండి కొన్ని థింగ్స్ అలా ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ వెన్ సంథింగ్ స్పెషల్ కమ్స్. ఇప్పుడు రీసెంట్ గా బ్రోచేవారు ఎవరు అని సినిమా వచ్చింది, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా వచ్చింది, అలా ఒక 2-3 సినిమా, పెళ్లి చూపులు తరుణ్ భాస్కర్ వచ్చింది. అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ ఆర్ వెరీ మచ్ అప్రిషియేటెడ్ బై ద ఆడియన్స్. నేను ఈ మధ్యలో చూసిన మూవీ అంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండి. ఐమ్ లైక్ హెడ్ ఓవర్ హీల్స్ ఫ్యాన్ ఆఫ్ నవీన్ పోలిశెట్టి. అసలు బ్రిలియంట్ యాక్టర్. అలాంటి అబ్బాయి ఈ స్టిల్ అట్ ది ఔటర్ రింగ్ రోడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్లీ నేను అంతకుముందు ఆ తర్వాత సినిమాకి నవీన్ పోలిశెట్టిని నేను ఆడిషన్ చేసి అతను సెలెక్ట్ చేసిన తర్వాత
నిర్మాతలు కొంచెం అంటే అతను కొత్త అబ్బాయి అయిపోయాడు, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, ఇతను కూడా కొత్త అతను, మార్కెటింగ్ కష్టం అవుతుందేమో అని చెప్పి వీ హ్యాడ్ టు పుట్ హిమ్ అసైడ్. సంథింగ్ ఐఎమ్ వెరీ గిల్టీ అబౌట్ టు దిస్ డే. తనతో అంటూ ఉంటాను నవీన్ అంటూ ఉంటాడు, సార్ లేదు మనం ఎప్పుడేం చేయాలి. ఐ వాంట్ టు రియల్లీ వర్క్ విత్ నవీన్ పోలిశెట్టి బికాస్ ఈజ్ అ ట్రూలీ బ్రిలియంట్ యాక్టర్. మామూలు బ్రిలియన్స్. సో బ్రిలియంట్. అతనితో నేను అతను ఆడిషన్ చేసినప్పుడు ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ బోల్డ్ ఓవర్ అనమాట. సో అట్లాంటి సినిమాలు ప్రయత్నించినప్పుడు చిన్న సినిమా అది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రే, టేక్ అడ్యూసేష్ క్షణం కానీ లేకపోతే అట్లీస్ట్ ఎవరు ఈజ్ అ రీమేక్ ఆఫ్ స్పానిష్ ఫిల్మ్. You take a film like Chanam, you take a film like Gudachari. They are all actually not very big budget films. No, అది అసలు నేను ఎప్పుడు అంటూ ఉంటా, conviction is what matters. పాస్ట్ 1-2 years లో నేను చూసిన బెస్ట్ మూవీస్ అంటే క్షణం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. అడవిశేష్ కూడా అంతే, ఆయన రైటర్ గా ఆ సినిమా తీసి నేను అసలు క్షణం చూసారా అంటూ ఉంటాయి. ఈ మధ్యలో బెస్ట్ సినిమాలు ఏంటంటే అందులో హీ డామినేటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ రైటర్ మోర్ దెన్ ట్రైయింగ్ టు షో కేస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ హీరో. బికాస్ దట్ ఈస్ ఆ డ్యూడల్. ఇప్పుడు మీరు దర్శకుడిగా ఉన్నప్పుడు మీరు ఏదో గెస్ట్ రోల్ చేస్తున్నారు అనుకోండి సినిమాలో, యూ టేక్ ఎ జడ్జ్మెంట్ యాజ్ ఎ డైరెక్టర్ ఫస్ట్. మీరు అంతేగాని కనపడాలి స్క్రీన్ మీద అనే ఆరాటం మిమ్మల్ని డామినేట్ చేస్తే మీ ఏదుందో అది ఉండదు కదండి, అది ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే అదే నాకు ఇవన్నీ మీరు చెప్తున్న పేర్లు నాకు ఎంత సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరు దర్శకుడు బేసికలీ కొత్త రకమైన ప్రయత్నం చేసి అది సరిగ్గా చేసినప్పుడు. కొంతమంది ఇంకో సమస్య ఉందండి, మేము కొత్తగా ప్రయత్నించాం అది ఎవరు చూడట్లేదు అని అన్నప్పుడు ఆ సినిమాలు మీరు జాగ్రత్తగా చూస్తే అవి సరిగ్గా ఉండవు. వెల్ క్రాఫ్టెడ్ ఆర్ బ్యాడ్లీ రిటర్న్. ఉద్దేశము ఐడియా కొత్తది మంచిదై ఉండొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్ లో దెబ్బ కొట్టినప్పుడు ఆడియన్స్ చూడరు. బికాస్ ఇంకోటి ఈ ఉద్దేశం, నేను ఇప్పుడు చైల్డ్ ప్రాస్టిట్యూషన్ సినిమా తీస్తానండి, నా దగ్గర కొంతమంది వచ్చి సార్ మాకు కమర్షియల్స్ మంచి అవార్డు సినిమా తీసి పెట్టండి సార్ అనేవాడు. అవార్డు సినిమా ఉండదండి, మీరు సినిమా తీస్తే అది బాగుంటే దానికి అవార్డు రావచ్చు. కమర్షియల్ సినిమా అనేది ఎలా లేదో అవార్డు సినిమా కూడా లేదు. యూ కమర్షియలైజ్ ఇట్, ఎనీథింగ్ కెన్ బి కమర్షియలైజ్డ్. వీ డోంట్ సే కమర్షియల్ మ్యూజిక్, కమర్షియల్ పెయింటింగ్, కమర్షియల్ లిటరేచర్ అని ఎలా అనము. ఒక స్థాయికి దిగి మనం టిటిలేషన్ లెవెల్కి వస్తాము అనేది మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ we create, as we make films we create taste. So it's a dialogue you're having with your audience, like saying this is what is humor, this is what is romance, this is what is ani మనం we are having a dialogue and we are trying to convince them ఇలా కూడా ఒక రిలేషన్షిప్ చూపించచ్చు. I'm not against explicitness. If you are convinced and if you can convey to the audience that a certain amount of explicitness is required for the emotion of the story, it makes sense to me. But I will never do it because I think it will give you money, because that's easy, anybody can do it. So what is the point in doing that anybody can do it? మీ మాటలు వింటుంటే ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, ఒక రోజు 2 కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ ఇంత క్లారిటీ ఉండకూడదని. ఎగ్జాక్ట్లీ, ఊహలు గుసగుసలాడే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది కూడా. మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా మాట్లాడతాడు శ్రీని. అవును, అంటే నేను ఆయన కలవలేదు కానీ మీరు, నందిని రెడ్డి గారు, శ్రీనివాస్ అవసరాల, మీ అందరికి ఒక లాంటి పర్సనాలిటీ ఉంది. అంటే అడవిశేష్ కూడా మీ సినిమాలన్నీ ఏంటంటే వస్తే ఇంకా నేను కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాను. అంటే శ్రీనివాస్ అవసరాల గారి సినిమా కూడా ఊహలు గుసగుసలాడే దానికన్నా నాకు జోచుతానంద అసలు అవును, జోచుతానంద యాక్చువల్లీ కష్టమైన సినిమా అండి. ఊహలు గుసగుసలాడే ఈజ్ అ క్లాసిక్ టిపికల్ రొమాంటిక్ ఫ్రేమ్వర్క్, అది రొమాంటిక్ డ్రామా. బట్ జోచుతానంద ఈజ్ అ వెరీ రిస్కీ స్టోరీ. అది చాలా కష్టం ఆ కథ తీయడం, ఎందుకంటే అసలు దానిలో రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఆ సినిమాలో. ఇట్స్ అబౌట్ ద 2 brothers. అండ్ దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన ట్రైలర్ కట్ చేసిన తీరు 2 రోజుల ముందు నేను దానికి రివ్యూ రాశాను. జోచుతాను శ్రీనివాస్ అవసర గారికి ఆయనతో సినిమా చూస్తూ నేను ప్యారలల్ గా కామెంట్స్ రాశాను ఆయనకి. బాబో ఈ సీన్ బాగుందండి, అది ఉండాలి, ఇది అది చెప్తే ఆయన అబ్బురు పడిపోయారు. ఇలా 2 గంటల సినిమాకి 2.5 గంటల రివ్యూ రాసిన దాన్ని నిన్నే చూశాను అని. కూడా అంతే, ట్రైలర్ 2 రోజుల ముందు కట్ చేసి ఒకే డైలాగ్ అన్నదమ్ములు చెప్తుంటే నేను ఏంటి ఇలా చెప్తున్నారు అనే క్యూరియాసిటీ యాంగిల్, అది కూడా ఒక ఆర్ట్. ప్రతిదీ ఆర్టే, సినిమా తీయడం ఒక ఆర్ట్, ట్రైలర్ కట్ చేయడం ఒక ఆర్ట్. సో నేను మదర్ లిటరేచర్ గురించి మాట్లాడాలనుకుని మళ్ళీ అలవాటైన పరీక్షతో ఇక్కడ ఆగిపోయాను కానీ, బట్ చివరిగా అంటే నేను చెప్పదలుచుకున్న సమ్మోహనంలో అది ఎంత ప్లెజెంట్ గా, రొమాన్స్ అంటే అలా ప్లెజెంట్ గానే ఉండాలండి. అంటే సీన్ విజువల్ గా
ప్రతి ఒకదానికోటి కనెక్ట్ అవుతూ దాన్ని ప్లెజెంట్ గా జరిగేదాన్ని రొమాన్స్ అంటారు తప్ప నడిపి మీద కనపడితే అక్కడికక్కడ 100 మందిని వేసుకుని డ్యూయట్ పాడేసి అక్కడి నుంచి వెళ్ళి నలుగురిని ఫైట్ అట్లా అది ఎక్కదు, అది నాకైతే ఎక్కదు. బట్ మీరు అన్న ఇప్పటివరకు ఏం మాట్లాడారు మీరు, అన్ఫార్చునేట్లీ దట్ డజంట్ కేటర్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్. అన్డౌటెడ్లీ మీరు దర్శకుల పర్స్పెక్టివ్ లో చెప్పింది నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఒప్పుకుంటున్నాను. ఏంటంటే నేను మా ఫ్రెండ్ తో మాట్లాడితేనే ఈ ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది. నేను అడుగుతా దాన్ని ఏముందని వెళ్ళావు నువ్వు, మళ్ళీ నాకు చాలా నచ్చింది రెండోసారి వెళ్తా అంటే ఏంటి జోక్ చేస్తున్నావు నువ్వు అని. నేను దీంట్లో కథ సెలక్షన్ అంటూ ఇంత హడావిడి చేస్తారు హీరోలు, ఇందులో కథ ఎక్కడ ఉందని నాకు అర్థం కాదు. అంటే ఎంత అసందర్భంగా లోపాలు, ఎన్ని సమస్యలు, ఇది అసలు సినిమానే కాదని నేను అంటాను. అదంటుంది ఇదే డైలాగ్. అయితే సినిమాకి అన్ని మర్చిపోయి నాకు ఎక్కువ నా బుర్రను ఆలోచింపజేయకుండా ఉండాలంటే ఇంకెందుకు సినిమాకి ఇదేం లాజిక్? అంటే అదేదో రిస్క్ అయినట్టండి. అంటే మిమ్మల్ని ఆలోచింప చేయడం అనేది మీకు పని పెట్టడము, మీకు పని పెట్టడం అనేది వినోదం కాదు. అదే కదా, మీకు పని పెడితే అది వినోదం కాదు, మిమ్మల్ని ఏడిపిస్తే. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. సినిమాకి వెళ్ళి పీపుల్ హాయిగా వెళ్ళి దేవదాస్ సినిమాకి వెళ్ళి ఏడ్చానండి అని చెప్పేవాళ్ళు కొంతమంది. అంటే ఒక విచిత్రమైన కెథార్టిక్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా వెళ్ళేవాళ్ళు సినిమాలకి. అంటే ఐ వాంట్ సాగర్ సంగమం మనం వెళ్ళి చూసి అందరూ ఏడ్చుకుంటూ చాలా రోజులు దాని గురించి ఆలోచించుకుంటూ ఒక రకమైన ఆనందం ఉండేది దానిలో, జీవితానుభవం ఉండేది దానిలో. ఆ జీవితానుభవాన్ని గుర్తించడంలో ఒక ఆనందం ఉండేది. ఇప్పుడు నాకు వీలైనంత జీవితానికి దూరంగా వెళ్ళిపోండి, నాకు జీవితం చూపించారు. లాజిక్ పోనీ అద్భుతమైన ఫ్యాంటసీ చూపిస్తున్నారా, అది కూడా లేదు. అంటే ఎందుకు మనం అంత కళాహీనతని, అంత రసహీనతని, నాకు అసలు పార్టిసిపేషనే వద్దు మొర్రో అని ఎక్కడి నుంచి వచ్చింది ఆ నిరాసక్తత అనేది నాకు ఇప్పటికీ తెలియదు.